హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి. ఇది నేను సన్నగా గోటు ఇచ్చేసి దానికి స్టోన్ లేస్ అయితే స్టిచ్ చేశాను. మనకి కస్టమర్ వేరే మోడల్ పెట్టమన్నారు, కానీ నేను వేరే మోడల్ అయితే పెట్టాను. సింపుల్గా స్టిచ్ చేసేసాను. ఇగో చూడండి, ఇట్లా బార్డర్ రావాలన్నమాట. ఆ బార్డరు అట్లా వేయకుండా, ఎందుకంటే బ్లౌజ్ క్లాత్ సరిపోలేదు. హ్యాండ్స్ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ నేను ఇది మూడో బ్లౌజ్ అనమాట. ఈ హ్యాండ్స్ కుట్టడం మీకు వీడియోలో అయితే నేను చూపించలేదు. నెక్స్ట్ టైం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో అయితే చూపిస్తాను. ఎందుకంటే చాలా వీడియోస్ మన పెండింగ్ ఉండిపోయి అవన్నీ కూడా నేను ఈ మధ్య వీడియోలు తీయట్లేదు. వరుసనే స్టిచ్చింగ్లు అవన్నీ తర్వాత ఈ వీడియోస్ అన్నీ అయిపోయాక పెడదాం అనుకున్నాను కదా. బార్డర్ అయితే నేను ఇట్లా సింపుల్గా హ్యాండ్స్ వేసేసి పైన పెద్ద బ్లౌజ్ సరిపోయినప్పుడు ఏం చేస్తాను. ఇంకా ఇక్కడ నుంచి ఫ్రెష్ వీడియోస్ అనమాట. ఈ రోజు తీసిన వీడియో అనమాట ఇదైతే. అన్ని పనులన్నీ రెడీ బయలుదేరాం. చీరాల్లో అంబేద్కర్ ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తానంటే ఫస్ట్ టైం ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు అసలు లైఫ్లో. నేను ఈ ప్లేస్కి వెళ్తాను ఎక్కడికి ఏంటి అని అనుకోమండి. కాలేజీకి వెళ్తాను. కొంచెం చిన్న పని ఉందన్నమాట కాలేజీ దగ్గరికి. మా వారికి కొంచెం పని ఉండడం వల్ల ఆ డ్యూటీ నాకు వచ్చి పడింది. ఉమెన్స్ కాలేజీ చూడండి, స్టార్టింగ్లోనే సరస్వతీదేవి విగ్రహం ఉంది. మమ్మల్ని బయట పోలీసులు ఫుల్ రష్గా ఉన్నారనమాట. కాలేజీ బయట చాలామంది, అంటే కాలేజీ సంబంధించి కాదు, రాజకీయ నాయకులు. ఇప్పుడు ఎలక్షన్స్ వేసారు కదా, రాజకీయ నాయకులు ఎవరు వస్తున్నారంట. చాలామంది ఉన్నారు. లోపలికి ఇటు సైడ్ రావడానికి పంపించలేదు. ఇట్లా కాలేజీలో పని ఉందని చెప్తే ఇంకా బండి పక్కన పెట్టించేసి బండి ఎక్కి వచ్చాను అనమాట. మా పాప డ్రైవింగు, నేను వెనకాల కూర్చొని. ఇంతవరకు ఇంత లాంగ్ అంటే ఒక్కసారి 1 year బ్యాక్ ఒకసారి ఎక్కాను. మళ్ళీ ఎక్కకూడదు అనుకున్నా, మళ్ళీ ఇప్పుడు తప్పలేదు. ఎందుకంటే తనకి కొత్త అనమాట, మళ్ళీ నన్ను పడేసిద్దామని కొంచెం భయం అనమాట. ఇంకా అక్కడ బండి పెట్టేసేసి ఆ పోలీసు పర్మిషన్ అడిగి లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. కాలేజీకి రావడం అంటే అంతా కూడా ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. మొత్తం పచ్చగా చెట్లు, ప్లేస్ కూడా నాకు నచ్చింది అనమాట. లోపల మా పాప రూమ్స్ దగ్గరికి అక్కడికైతే తీసుకెళ్ళలేదు, ఆఫీస్ రూమ్ వరకు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక ఫుల్గా ట్విస్ట్ అనమాట. నార్మల్గా అయితే మాకు కాలేజీ ఫస్ట్ వచ్చిందని చెప్పారు. తర్వాత వచ్చేసి సార్లు ఏం చెప్పారంటే ఇంకా జిల్లా ఫస్ట్ అనమాట. గవర్నమెంట్ కాలేజీకి జిల్లా ఫస్ట్ వచ్చిందని. అసలు ఫుల్ హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు, చాలా సంతోషం వేసింది. నేనైతే మాత్రం ఫుల్ హ్యాపీ. ఇంకా వెంటనే మా వారికి ఫోన్ చేసి చెప్పాను ఇలా సంగతి అంట అని. వాళ్ళు కూడా సార్లు ప్రతి ఒక్కరు వచ్చి మా పాపని కంగ్రాట్స్ చేస్తుంటే ఇంకా మనకి తల్లిదండ్రులు అయ్యుండి ఇంకా ఫీలింగ్ అనేది భలే ఉండిద్ది కదా. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. వాళ్ళంతా కూడా మంచిగా జరిగింది. అసలు నేను మా పాప బండి ఎక్కడం కానీ, కాలేజీలో నేను ఫస్ట్ టైం అడుగుపెట్టడం, నెక్స్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళాక సార్లు కంగ్రాట్స్ చెప్తుంటే ప్రతి ఒక్కసారి మా పాప దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇట్లా ఫస్ట్ వచ్చామంట కదా అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అనమాట. ఈరోజైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. తర్వాత మళ్ళీ బయటకు రావడానికి కూడా ఆ పోలీసులు ఇంకో సైడ్ వెళ్ళనివ్వట్లేదు అనమాట. అంటే ఇంకో సైడ్ అంటే మేము కాలేజీకి బండి ఆపిన వైపు కాకుండా వేరే వైపు వెళ్తామేమోనని ఫుల్గా పోలీసులు ఉన్నారు. నాకు కాలేజీ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. లోపలంతా కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి కొంచెం అట్లాగా ఫుల్ హ్యాపీ ఈరోజైతే మాత్రం. నేను ఈ వీడియో ఫ్రెష్ ఇదంటే ఈ రోజుతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చేసరికి వాళ్ళది చెప్పే కదా, ఎలక్షన్ సందర్భంగా ఎవరో రాజకీయ నాయకులు వస్తున్నారని, దానికోసం అని చెప్పేసి అక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. వాళ్ళంతా ఇటు సైడ్ వస్తున్నారనమాట. మీకు కనిపించారు కదా, ముందు వీడియో వెళ్ళిపోయింది. ఇంకా మేము అక్కడ ఆగిపోయాం. వాళ్ళంతా వెళ్ళిపోయాక మళ్ళీ బండి వేసుకొని, బండి మీద వీడియో తీయడానికి కూడా నాకు చాలా భయం వేసింది. కానీ నేను ఫస్ట్ టైం మా పాప బండి ఎక్కాను కదా, అందుకని చెప్పేసి తను డ్రైవ్ చేయటం, నేను వెనకాల ఎక్కి రావడం అనేది అదొక ఎక్స్పీరియన్స్ అనమాట ఈరోజు మనకి. ఇంకా బాగా లేట్ అయిపోయింది కొంచెం కాలేజీలోనే కొంచెం, అంటే అందరూ చాలామంది పిల్లలు వచ్చారు ఫీజులు అవి కట్టడానికి.
అందుకని చెప్పేసి మాది కొంచెం లేట్ అయింది. మేము వెంటనే వచ్చేస్తాం అనుకున్నా. కొంచెం లేట్ అయింది. ఇంకా వచ్చి ఆ ఎండలో మామూలుగా లేదనమాట. ఎండలో ఫుల్‌గా అనమాట. ఆ ఎండలో వచ్చి వస్తా సుగంధ బాటిల్ ఒకటి తీసుకొచ్చుకొని తాగి కుకింగ్ అంటే సగంలో వదిలిపెట్టెళ్ళాను. ఇంకా మిగతా సగం కుకింగ్ ఫినిష్ చేసేసి భోంచేసి కొంచెం సేపు ఆ హ్యాపీనెస్ మా మా వారితో మళ్ళీ మా వారికి ఫోన్ చేసి మాట్లాడి ఇంకా కొంతమందికి వాళ్ళ ఫ్రెండ్స్‌కి వాళ్ళంతా గూడా అది అంతా కొంచెం ఆ హ్యాపీనెస్ అంతా గూడా చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంకా మెల్లిగా మిషన్ దగ్గరికైతే వచ్చేసాను. ఇది నిన్న వచ్చి ఇచ్చెళ్లారనమాట. ఇవన్నీ ఫ్రెష్ వీడియోలండి. ఈరోజు జరిగిన వీడియోనే ఇది. అందుకని చెప్తున్నాను. ఇంకా కంటిన్యూగా ఏ రోజుది ఆ రోజు పెట్టడానికి ట్రై చేస్తాననమాట. లేట్ అవ్వకుండా చూస్తాను. ఎందుకంటే అప్పుడు మ్యారేజ్ వల్ల మన వీడియోస్ అన్నీ ఇంకా బ్లౌజులు అవన్నీ కూడా మనయి ఆగిపోయినాయి. మొత్తం అయిపోయేదాకా నేను వీడియో తీయకూడదు అనుకున్నాను. మొత్తం అయిపోయినాయి. ఇంకా ఫ్రెష్ వీడియోస్ వస్తాయి ఏ రోజు ఆ రోజు. ఒక్కో 2 ఛానల్‌లో పెట్టాం కాబట్టి రెండో ఛానల్‌లో కూడా కంటిన్యూ అవుతా ఉంటాయన్నమాట. దాంట్లో దీంట్లో రెండిట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజులు నేను స్టిచ్ చేసినయే మొత్తం మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఫాస్ట్‌గా అసలు ఈ బ్లౌజుల కోసం ఇంకో 2 డేస్ ఉండాల్సింది. వీళ్ళ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేవాళ్ళని 2 డేస్ ముందే వచ్చామన్నమాట. ఇంకా వీళ్ళ బ్లౌజులు హడావుడిగా స్టిచ్ చేయటం, వాళ్ళ ఊరికెళ్ళే పని ఉండటం అట్లా అయిపోయింది. కొంచెం లూజ్ అయినాయంట సైడ్‌లు కుట్లేసిమని నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా ఈ మిషన్ పెట్టి కూడా చాలా రోజులవుతుంది. అస్సలు కదిలియట్లేదు కదా! మనం ఈ మిషన్ దగ్గరికి మా మిషన్ దగ్గరే టైం సరిపోతుంది. ఇంకా ఈ వంకతో అన్న ఈ మిషన్ ఎక్కుదామని చెప్పేసి ఈ మిషన్ దగ్గరికొచ్చి ఫుల్‌గా ఆయిల్ ఏసాను. ఎంత టైట్‌గా ఉందో. మనం కాళ్ళతో తొక్కకుండా అక్కడ పెడల మీద మోటర్ మీద కుడుతున్నా కూడా చాలా టైట్‌గా ఉంది మిషను. ఎందుకంటే మనకి రన్నింగ్ లేదు కదా! చానాళ్ళవుతుంది. ఇంకా స్టిచ్చింగ్ చేస్తా ఉంటే అది కూడా కొంచెం రన్నింగ్ అయిద్ది. అయినా కూడా నేను కొన్ని బట్టలు ఇక్కడ ఏసున్నాయనమాట. అవన్నీ కిందేసాను. చాలా బట్టలున్నాయి ఇంట్లోయి గానీ, లేదంటే ఇట్లా ఎవరన్నా ఇచ్చినయి గానీ, చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయి గదా! ఇక్కడ మిషన్ దగ్గర స్టిచ్చింగ్ చేద్దాంలని చెప్పేసి పక్కన పెట్టినయి ఉన్నాయి. అవన్నీ కూడా కిందేసున్నాయి. అవి కూడా స్టిచ్చింగ్ చెయ్యాలి. ఇంకా మనకి వీడియో తీయడానికి గూడా ఇంకా మనకి వీడియోస్ ఏమీ లేవు. ఏదో ఒక వీడియో చేయాలి అని చెప్పేసి ఇదైతే పెట్టేసి వీడియో తీస్తున్నాననమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న రిపేర్స్. ఇప్పుడు నేను రెడ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను కుట్టాను కదా! అదొచ్చేసి ఏంటంటే అది లూజ్ అవ్వటం కాదు. మనకి చంక బొమ్మలు అంటే చంక దగ్గర అతుకులేస్తాం కదా! ఆ అతుకుల దగ్గర క్లాత్ అనేది పిగిలొస్తుందనమాట. ఎందుకంటే కొన్ని క్లాతులు ఆ దారాలు వచ్చే గుణం ఉండిద్ది కదా! పైనుంచి కూడా ఇంకో స్టిచ్ చేశాను. కానీ కూడా ఆ క్లాత్ గుణమేదనమాట. మనం ఎన్ని చేసినా కూడా ఇంకా కొన్ని క్లాతులైతే పిగులొచ్చేస్తుంటాయి కదా! ఈ మధ్య అన్నీ పిగులొచ్చేస్తున్నాయి. నేను నిన్నొక బ్లౌజ్ కుట్టాను పింక్ కలర్‌ది. అది బోట్ నెక్ అనమాట. బోట్ నెక్, బ్యాక్ ఓపెన్, డ్రాప్ షేపు గూడా ఎనకాల. ఏది ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్, ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఆ బ్లౌజ్ గూడా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను గానీ, ఆ క్లాత్ అనేది జరిగిపోతుందనమాట. అంటే జరగటం అంటే టేబుల్ మీద జరగటం గాదు. క్లాత్ పిగలటం. కొంచెం పగులిచ్చినట్టు వస్తది గదా! అట్లా వస్తుంది. ఇప్పుడొచ్చే క్లాతులు మంచియి కాదో, లేదంటే ఆ క్లాత్‌లో ఉన్న పట్టయిపోతుందో తెలీదు గానీ, మనం స్టిచ్చింగ్ చేస్తుంటేనే వాళ్ళని స్టిచ్చింగ్ చేసి కొంచెం ఆ క్లాత్ బావుందంటే మనకు ఓకే గానీ, మనకు మనీ అడగడానికి గూడా అయ్యో! ఇది ఎక్కువ రోజులు రాదు గదా! అయితే నాకు స్టిచ్చింగ్ చేయకముందు తెలియలేదనమాట. కొంచెం మామూలుగా కటింగ్ అయిపోయి స్టిచ్చింగ్ గూడా లాస్ట్‌కొచ్చాక క్లాత్ అనేది నాకు అర్థమైంది. ఫస్ట్‌లో అర్థం కాలేదు. ఎందుకంటే నేను క్లాత్ ఏం చెక్ చేయలేదు. నార్మల్‌గా కటింగ్ చేశాను లైనింగు. ఒరిజినల్ కటింగ్ చేశాను. స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు అది అర్థమైంది. వాళ్ళకి నేను చెప్పను కూడా చెప్పలేదు. ఎందుకంటే కొన్ని రోజులు వాళ్ళకన్నా కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ ఉండిద్ది కదా! కొత్తగా యేసుకున్నప్పుడని. ఇప్పుడు వాళ్ళకి మనీ చెప్పాలన్నా కూడా ఒక్కోసారి నాకు అలా అనిపిచ్చిద్దనమాట కొంచెం. ఆ జాకెట్ ఎక్కువ కాలం రాదు కదా! మళ్ళీ మనం స్టిచ్ చేసాం కదా! తప్పదనిపిస్తా ఉండిద్ది. థాంక్స్ ఫర్ వాచింగ్.